అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు చంద్రబాబు ప్రభుత్వం నడుం బిగించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న తొలిసారి స్వయంగా ప్రధాని మోదీనే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయగా తర్వాతి పరిణామాల్లో పనులు ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి అధికారానికి రావడంతో మళ్లీ రాజధాని నిర్మాణ చర్యలు వేగం పుంజుకోబోతున్నాయి. మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునఃప్రారంభమయ్యే పనులకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. వేదిక పైన ఒక విశిష్ట అతిథి కనిపించబోతున్నారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. చంద్రబాబు ప్రభుత్వం మెగాస్టార్ ను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించింది. రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవికి అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాయి. పైగా ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటికీ రాజకీయ వర్గాల్లో చిరంజీవికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్ర మంత్రిని కూడా చేశారు. రాష్ట్ర విభజనకు ముందు చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తారని కూడా చర్చ జరిగింది.